అందరికీ నమస్కారం. సూర్యనారాయణ. నిన్న నేను చూపించిన ఇలా ఉంది. ఇది డిఫరెంట్ అనుకుంటా, నాకు తెలిసి ప్లాంట్. ఇది బగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, అందులో డిఫరెంట్గా చూపించాడు. బట్ ఎనీవే కొంచెం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కృష్ణ ఎంత బాగుంది కదా ఫ్లవర్స్. జగన్నాథుడు ఒక రథం పేరు నందిఘోష అన్నమాట. ఏంటి నందిఘోష? మా వాటర్ మిలన్ అండి. మరి స్నాన పౌర్ణమి రోజు స్నానం చేయించిన తర్వాత అంట జగన్నాథ దేవుడికంట జ్వరం వస్తుందంట. ఏంటొస్తుంది? జ్వరం వస్తుంది. 108 అమృత కలశాలతో, ఎన్ని కలశాలు? 108 అమృత కలశాలతో స్వామికి స్నానం చేయిస్తారు. స్నానం ఆచరించిన తర్వాత మనకే కాదండి, కరోనా టైంలో క్వారంటైన్, జగన్నాథ్ దేవుడికి కూడా 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతారంట. ఆ క్వారంటైన్లో ఉంచినప్పుడు 15 రోజులు తర్వాత అవుతుంది మీ యొక్క రథయాత్ర. అయితే ఈ ఒక్క రథయాత్రకి ఏంటి, స్వయంగా జగన్నాథ దేవుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ముగ్గురు కూడా గుండిచా మందిరంకి వెళ్తారు. గుండిచా మందిరం మామూలు ప్రజలే అందరూ కూడా నీట్గా శుభ్రం చేసి అక్కడికి వెళతారు. భగవంతుడు ఈ ఒక్క 15 రోజులు ఏదైతే చెప్పానో ఆ 15 రోజులంట గుడిలో గంట కూడా మోగదు. అలాగని ఆ 15 రోజులు క్వారంటైన్లో ఏం చేస్తారో తెలుసా? ఆ క్వారంటైన్లో భగవంతుడికి పళ్ళు ఫలాలు, కషాయాలు, జ్వరంకి తగ్గవలసినవన్నీ ఇస్తారు. అక్కడ ఏ స్పెషలిస్టులు, ఏ డాక్టర్స్ ఎవరు వెళ్ళరు. దానికి స్పెషల్గా పంతులు ఉంటారు, వాళ్ళే ట్రీట్ చేస్తారు. ఆ 15 రోజులు ఈ జగన్నాథ దేవుడికి సేవ చేసే అదృష్టం ఆ ఒక్క బ్రాహ్మణులకే కలుగుతుంది. ఇలా అవగా హిరా పంచమి రోజు అయితే గుండిచా మందిరంకి డైరెక్ట్గా జ్వరం పడిన తర్వాత అదే స్నాన పౌర్ణమి అంటారంట. ఏ పౌర్ణమి రోజు అయితే స్నానం ఆచరించి భగవంతుడికి పంపిస్తారో ఇదొక కథనం ఉంది. మరి ఎవరో ఒక భక్తుడు, నేను చెప్పిన పేరు మర్చిపోయాను, ఆ భక్తుడికి జ్వరం వస్తే సేవ చేస్తారు, భగవంతుడికి కూడా జ్వరం వస్తుందని అదొక కూడా కథనం ఉంది. మరి ఈ యొక్క 5వ రోజు నాడు స్వయంగా లక్ష్మీదేవి అలిగి, అదే హిరా పంచమి అంటారనమాట. హిరా పంచమి రోజు ముదుగో ఇంకా కకరాలు స్పెషల్ డిషెస్ జగన్నాథ దేవుడికి ఇష్టమని చేస్తారనమాట. అయితే ఆ ఒక్క 5వ రోజు స్వయంగా లక్ష్మీదేవి నాకు చెప్పకుండా వెళ్ళిపోయారని కోపాన గుడిచా మందిరంకి వెళ్తారు. ఫస్ట్ కోపమో ప్రేమో తెలీదు, జగన్నాథ దేవుడు ఒక మందిరం రథం, నందిఘోష రథం కదా, ఏం చేస్తారంటే ఇరుపుతారంట. ఇరిపిన తర్వాత లక్ష్మీదేవి వెళ్ళి రిటర్న్ బహుడా జాత్రకు వస్తారు. దేనికి వస్తారు? బహుడా జాత్రకు వచ్చినప్పుడు కూడా ఏంటి, డైరెక్ట్గా స్వామి తలుపు తీరి అవ్వదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నారు కదా గుడిలో, ఆ గుడిలో ఉండబట్టి మీకు డైరెక్ట్గా వెళ్ళనివ్వరనమాట. అప్పుడు తల్లికి కోపం నుంచి శాంతపరచడానికి, ఈ యొక్క ప్రజలకి దగ్గర అవ్వడానికి ఈ ఒక్క జగన్నాథ యాత్ర. ఒక్కొక్కసారి ఎవరో ఒక పేదవాడు అనుకుంటా, అతను షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబో, అతనికి రథం లాగుతామంటే ఒప్పుకోరనమాట. ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేస్తారు తెలుసా? జగన్నాథ దేవుడు రథం ఆగిపోద్ది, ప్రతి ఒక్కరు ఆ తాడుతో లాగొచ్చు. ఇంకొకటి, పిల్లలు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆ తాడు మొక్క తెచ్చి కూడా పిల్లలు మొలక కడతారు. అయితే
అప్పుడు రసగుల్లా అని చెప్తున్నారు. మరి రసగుల్లా అప్పుడులో రసగుల్లాలు ఉన్నాయంటే మరి ఏంటో మరి ఆ రసగుల్లా ప్రసాదం నుంచి పెడితే అప్పుడు లక్ష్మీదేవి శాంత అయి ఏంటి గుడి లోపలికి ఎంట్రీ ఇస్తారంట. తప్పులంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై జగన్నాథ. నాకు తెలిసింది, నాకు తోచింది ఇదే జగన్నాథ యాత్ర ఒక స్టోరీ. తప్పులుంటే మన్నించండి. అందరికీ శుభోదయం అండి.